హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఇవాళ రెసిపీ గోంగూర పులుసు. స్టవ్ మీద వెజల్ పెట్టుకొని దాంట్లో వాష్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. దీంట్లో 1 మీడియం సైజ్ చాప్ టొమాటో అండ్ స్లైస్ చిల్లీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 15 to 20 minutes నానబెట్టిన శనగపప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లిడ్తో కవర్ చేసి 10 minutes కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గోంగూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. వన్ స్పూన్ క్యూమిన్ సీడ్స్, 2 ఎండుమిరపకాయలు, గార్లిక్, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో చాప్డ్ ఆనియన్స్, పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఆనియన్స్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న గోంగూర శనగపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ గోంగూర పేస్ట్ బాగా కలుపుకోవాలి. దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని 5 minutes కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గోంగూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే టేస్టీ గోంగూర పులుసు రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. We'll be back with another video. Thank you.